హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే కొంచెం మాకు స్పెషల్ అనమాట. 8th August 2008లో మా హస్బెండ్ ప్రపోజ్ చేసిన డే అనమాట. సో ఈ రోజుకి అంటే August 8కి 16 years అయిందనమాట. సో మార్నింగే సేమియా ఉప్మా తినాలనిపించింది. సో బ్రేక్ఫాస్ట్లో సేమియా ఉప్మా చేసేసుకున్నాను. పెద్దగా ప్లాన్స్ ఏం లేవన్నమాట. ఎప్పుడు కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా నాజు అడుగుతుంటే రోజు కేక్ కట్ చేసి కూడా చాలా రోజులైందని హ్యాపీయో నుంచి చిన్న కేక్ ఆర్డర్ పెట్టుకున్నాం జొమాటోలో. సో మా కోడ్ అనమాట ఇది 888888 అంటే 8th August 2008 అన్నట్టు. సో మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 16 years అయిందన్నమాట. అల్హమ్దులిల్లా అండి. సో చాక్లెట్ కేక్ పెట్టుకున్నాము. ఈవినింగ్ అలా కట్ చేద్దామని. మాకు ఎక్కువ చాక్లెట్ ఫ్లేవరే ఇష్టపడతాను. నాజు కూడా చాక్లెటే ఉంటుంది. అండ్ లంచ్ కోసం మా హస్బెండ్ని మటన్ తీసుకురమ్మన్నాను. అంటే బిర్యానీ అని అలా అనుకున్నాం కానీ కొంచెం హెల్త్ బాగోక నాకు అంత ఓపిక కూడా లేదు. సో నార్మల్ అంటే వైట్ రైస్ అండ్ మటన్ చేశాను. నేనైతే అసలు మటన్ ముట్టనండి, నాకు ఆ స్మెల్లే నచ్చదు. ఓన్లీ చికెన్, ప్రాన్స్, ఫిష్ తింటాను. సో మా హస్బెండ్ అయినా కొంచెం తింటారు కదా అని మటన్ కర్రీ చేశాను. అండ్ ఈ మటన్ కర్రీ రెసిపీ నేను వీడియో తీశాను, అది కూడా త్వరలో అది కూడా పోస్ట్ చేస్తాను. నేనైతే అది కుక్కర్లోనే చేస్తానండి. మటన్ కొంచెం ఈజీగా అవుతుంది కదా కుక్కర్లో అని. బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు తినను, మా హస్బెండ్ చెప్పారు బాగుంటుందని చెప్పి. సో ఫైనల్గా లంచ్ కోసం ఇలా మటన్ కర్రీ చేశాను అన్నమాట. సో బాగుందన్నారు తిని, నాజు కూడా తింది. ఇంకా లంచ్ టైంలో అలా మేము కిందే కూర్చొని తింటాము. మన నాజు అలా సిస్టంలో జంగల్ బుక్ ఉంటుంది కదా, మౌగ్లీ కార్టూన్, అది అలవాటు తనకి. అది చూస్తూ లంచ్ చేస్తుంది. సో అలా లంచ్ చేసామన్నమాట. ఇంకా నేను మటన్ తినను కాబట్టి పచ్చడి అన్నం తింటున్నాను అండ్ కొంచెం పెరుగన్నంతో కానిచ్చేసాను. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ చేద్దామని చెప్పి మా నాజు మాకు డ్రెస్ కోడ్ ఇచ్చింది, బ్లాక్ వేసుకుందాం ముగ్గురం అని. మేమేం అనుకోలేదండి, తనే చెప్పింది మమ్మీ ముగ్గురం బ్లాక్ వేసుకుందామని. సో ఇంకా మా హస్బెండ్ కేక్ తెచ్చారు ఫ్రిడ్జ్లో నుంచి. నాజు ఆనందం చూడండి, దానికి కేక్ అంటే చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. సో ఇంకా డ్యాన్స్లు అనమాట ఫుల్గా. ఇంకా హస్సు వీడియో తీశాడు. థ్యాంక్ యూ సో మచ్ హస్సు, లవ్ యూ. హస్సు వీడియో తీస్తుంటే కేక్ కటింగ్ చేసుకున్నాము. నాకు కొంచెం చెప్పానుగా హెల్త్ బాగాలేదని, అందుకే కొంచెం నీరసంగా కనిపిస్తున్నాను కదా. సో అలా కేక్ కట్ చేసుకున్నాము అంతే. ఈవినింగ్ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా తర్వాత కేక్ కటింగ్ తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మాకు మమ్మీయే కదండి ఉన్నారు, మమ్మీని కలుద్దామని చెప్పి కేక్ కొంచెం అండ్ నేను మటన్ కర్రీ కూడా చేశాను కదా, సో మటన్ కర్రీ కూడా తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అలా ఈవినింగ్ టైంలో అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నాజుని వదిలేసి అలా ఫ్రూట్స్ షాప్కి వచ్చాము. ఇదేనమాట, ఎప్పుడు మేము ఇక్కడ తీసుకుంటాం. ప్యూరో న్యాచురల్ ఫ్రూట్ షాప్ పేరు. అది ఎక్కడంటే బాబా బజార్ ఉంటుంది కదా, ఉడా పార్క్ వెళ్ళే రూట్లో. సో అక్కడ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? కొత్తగా పెట్టారు ప్యూరో న్యాచురల్. అన్నీ ఫ్రెష్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి ఒకే చోట. సో మేము ఎప్పుడూ అక్కడే తీసుకుంటాం అన్నమాట. ఫ్రూట్స్ కూడా అన్నీ బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెసే. వైజాగ్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి.
ప్యూరో న్యాచురల్. ఓకే, ఎగ్స్ కూడా ఉంటాయి, బ్రెడ్స్, హనీ, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. సో మనకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. మమ్మీ ఇంటికి వెళ్తే మేము అక్కడ వీక్కి సరిపడా అలా తీసేసుకొని వచ్చేస్తాము. సో ఆ రోజైతే ఎక్కువ తీసుకోలేదు, ఫ్రూట్స్ తీసుకున్నాము, కొన్ని ఆనియన్స్ అలా తీసుకున్నాము. అన్నీ దొరుకుతాయి అన్నమాట. యోగర్ట్స్, అవకాడో, డేట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇలా ఓన్లీ కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఓన్లీ ఆనియన్స్ తీసుకున్నాము. ప్యూరో న్యాచురల్. సో తీసేసుకొని అక్కడే మనం లోపల ఒక టోకెన్ తీసుకుంటే, అంటే అమౌంట్ పే చేసేస్తే మనకి బయట వాళ్ళ జ్యూస్ షాప్ కూడా ఉంటుంది. లోపల నుంచి తీసుకొచ్చి ఆ ఫ్రూట్స్ ఇక్కడ జ్యూస్ చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది అక్కడ జ్యూస్ కూడా. సో మేము ఒక మస్క్ మెలన్ జ్యూస్ తీసుకున్నాము నా కోసం. సో జ్యూస్ తాగేసాము. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సో అంతేనండి, సింపుల్గా చేసుకున్నాము ఈసారి. జస్ట్ కేక్ కటింగ్, మటన్ కర్రీ మా హస్బెండ్ కోసం, అంతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.